ఒకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గత 2 రాత్రులు ఎన్నో విలువైనటువంటి సంగతులను మేము వినటానికి, నేర్చుకోవటానికి చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ మాటలు ఏదో ఒక మత సంబంధమైన మాటలని, ఇవి కేవలము క్రైస్తవులకు మాత్రమే అని అనుకోకుండా కావలసిన మాటలని ప్రతి ఒక్కరూ గుర్తించినట్లు వారి మనోనేత్రాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. క్రీస్తు సువార్త ప్రకాశమానము కనబడకుండునట్లుగా ఈ యుగ మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలిగించాడు తండ్రి. నీ వాక్యములు వెల్లడి అగుట తోడని వెలుగు కలుగును అని చెప్పిన మాటను బట్టి ప్రతి వారి మనోనేత్రాలు తెరచి నీ వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్లు, గ్రహించినట్లు, నిత్య జీవము కొరకై ప్రయాసపడినట్లు తగిన సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సభలకు ఎంతో కష్టపడి, ప్రయాసపడి ఖర్చు చేసినటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొనండి. చేయబడినటువంటి ఖర్చుకు పడిన ప్రయాస వ్యర్థము కాకుండా తగిన ప్రతిఫలము మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ మాటలుగా బోధించగలుగుటకు తగిన మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహిస్తూ 2 దినాలు ఎన్నో గొప్ప సంగతులు తండ్రి మేము నేర్చుకోవటానికి సహాయం చేశారు. ఈ దినము కూడా మీ పరిశుద్ధాత్మ సహాయమును, నడిపింపును బోధిస్తున్న మాకు అనుగ్రహించండి. వినుచున్నవారు కూడా మీ వాక్యము ఉన్నతంగా ఆలోచించగలిగినట్లుగా మీ గొప్ప జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ సంగతులను ప్రతి ఒక్కరూ కూడా అంగీకరించే మనస్సును మీరు ప్రతి ఒక్కరికి పెట్టమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి మనము ఈ సభలకు చివరి రోజు దేవుని మాటలు వినటానికి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మనం మొదటిగా దేవునికి స్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. మరి ఈ సమయంలో ఇక్కడ కూర్చున్నటువంటి, ఈ వేదిక మీద కూర్చున్న పెద్దలు, దేవుని సేవకులకు, అలాగే కూర్చుని వింటున్న మీ అందరికీ కూడా నా వందనాలు తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలండి. ప్రియులారా, గత 2 దినాలు విలువైనటువంటి సంగతులు, వెండి బంగారములు, విలువైనటువంటి వస్తువులు ఏమైతే ఈ భూమి మీద ఉన్నాయో వాటన్నిటికంటే కూడా గొప్ప సంగతులు, వాటికంటే విలువైన సంగతులు మనము విన్నాం. చరిత్రకారులకు తెలియని మానవ జీవిత చరిత్ర అనేటువంటి ఒక టైటిల్ని ప్రియులారా మీ ముందుంచి ఈ 2 రోజులు కూడా ఆ మాటల ద్వారా మీ అందరికి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను చూపించాలి అనే ఉద్దేశంతో దేవుని సంగతులను మీ యొద్దకు తీసుకుని వచ్చా. ఎంతో మంది వింటున్నారు, ఆలోచిస్తున్నారు. ఎంతో మంది వారి జీవితాలను నిత్య జీవము కొరకై సిద్ధపరుచుకుంటున్నారు. అందును బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. ఒక ప్రక్క ఈ విధమైనటువంటి పరిస్థితులుంటే, మరో ప్రక్క
దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా చేయటానికి అపవాది మనుషులలో జరిగిస్తున్నటువంటి కార్యాలు, వారి ద్వారా క్రైస్తవ్యానికి తీసుకొస్తున్నటువంటి అనేక అపనమ్మకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున బైబిల్ అంటే చిన్నవాడు పెద్దవాడు అనే తేడా లేకుండా వారికి ఏదో తెలిసినటువంటి విషయాలు, ఏదో ప్రియులారా ఎవరో చెప్పినటువంటి విషయాలను నమ్మి వాక్యాన్ని వక్రీకరిస్తూ, దేవుని మాటలను వక్రీకరిస్తూ, బైబిల్ దేవుణ్ణి అవమానపరుస్తున్నటువంటి ప్రియులార పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఒక ప్రక్క మీడియా ద్వారా మనం వింటూ ఉన్నాం, మరో ప్రక్క సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నప్పుడు చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే సమాజానికి ఏ దేవుని యొక్క శక్తి ప్రియులార వెళ్ళాలో అది వెళ్లకుండా సాతానుడు ఎన్నో విధాలుగా అడ్డుకుంటూనే ఉన్నాడు. అందుకే మనము పోరాడునది శరీరులతో కాదు, మనము పోరాడేది ఎవరితో తెలుసండి? లోకనాథులతోనూ ప్రధానులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మన పోరాటం. ఈ పోరాటము సామాన్యమైన పోరాటం కాదండి, ఇది చాలా గొప్ప పోరాటమని మనము తెలుసుకోవాలి. ఈ పోరాటములోని క్రైస్తవ్యం దేవునిని నిజమైనటువంటి విధానములో అర్థం చేసుకొని ముందుకు వెళుతున్నటువంటి కొద్ది మంది, క్రైస్తవ్యం అనగానే ఎక్కువ మంది మనకు కనబడుతున్నారు అనుకుంటున్నాము గాని, వాక్యానికి లోబడి వాక్యములో ఉన్నటువంటి విషయాలు తెలుసుకొని నిజమైనటువంటి సత్య సువార్తను ప్రకటిస్తున్న విషయాలు చాలా కొద్దిగానే కనబడుతున్నాయి ప్రియులారా. ఒకవేళ ఈ స్థలములో ఏవో స్వస్థత కూడికలు అని పెట్టుంటే ఈ స్థలము సరిపోయి ఉండేది కాదేమో. కానీ ఒక మంచి టైటిల్ ఇచ్చి మీరందరూ దేవుని యొక్క వాక్యాన్ని ఎరగాలి, తెలుసుకోవాలి అని ఈ సత్య సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఎంతో మంది క్రైస్తవులు ఉన్నటువంటి ఈ చుట్టుప్రక్కల వారు రాకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. కాబట్టి ప్రియులారా, ఏది ఏమైనా వచ్చినటువంటి మీతో గత 2 రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు కూడా కొన్ని సంగతులు మీతో చెప్పాలని ఆశపడుతున్నాం. చరిత్రకారులకు తెలియని మానవ జీవిత చరిత్రకారులు మానవుని గురించి చాలా తక్కువగా, చాలా చిన్న చూపు చూపిస్తూ లోకానికి చూపించారు. మనిషి కోతిలో నుండి వచ్చాడని, మనిషి చేపలో నుండి వచ్చాడని, మనిషి నాచులో నుండి వచ్చాడని, నేటికి ఇంకా వాటి మీద పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని పరిశోధనలు జరిగినా, ఎన్ని ప్రయోగశాలలలో కూర్చొని ఆలోచించినా, ఎప్పటికైనా ఏ సమయంలోనైనా సత్యము నిప్పు లాంటిది కనుక ప్రతి మనిషి సత్యము దగ్గరకు రాక మానడు అనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే మన చేతిలో ఉన్నటువంటి దైవ గ్రంథం 66 పుస్తకాలతో దేవుడు మనకిచ్చిన ఈ జ్ఞాన గ్రంథంలో మనిషి యొక్క జీవిత చరిత్ర ఏంటో స్పష్టంగా దేవుడు వ్రాయించిన, మనిషి దీనిని చూచి చదివి అర్థం చేసుకోకపోవటం చాలా బాధాకరమైనటువంటి సంగతి అని మీకు తెలియచేస్తూ ఉన్నా. గత 2 రోజుల నుంచి మనము చెప్పుకున్నాం, లోకములో ఉన్నటువంటి జ్ఞానులు అనబడుతున్నటువంటి వారు చెప్పినటువంటి సంగతులు ఎంత సత్యమో, వాక్యములో దేవుడు చెప్పిన సంగతులు ఏది సత్యమో మనము ప్రియులారా చూస్తూ వచ్చాం. ఎందుకంటే జ్ఞానులు అనబడుతున్న వారు లోకములో ఎంతో మంది ఉన్నా, ఎన్ని పరిశోధనలను చేసినా వారు చెప్పేటువంటి మాటలలో ఎక్కడ కూడా సత్యము అనేది లేదని ఈ 2 రోజుల్లో మీరు నిర్ధారణ చేసుకుని ఉంటారు. ఎందుకంటే మనము చూసిన వాక్యాలు గాని,
మనము చదివినటువంటి మాటలు గాని, చెప్పబడిన సంగతులు గాని రుజువులతో మీ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ప్రియులారా, నిజంగా సత్యమేంటో మనకు అర్థమయ్యింది అని, నేను వచ్చినటువంటి వారైనా ఈ సత్యాన్ని తెలుసుకున్నారు అని మేమెంతో సంతోషపడుతూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు ఒక ఉన్నతమైనటువంటి రీతిలో మానవుణ్ణి చేసి ఈ మానవుని యొక్క జీవితం ఒక ఉన్నతంగా ఉంచితే, ఉన్నతంగా ఉండవలసిన మనిషి ఉన్నతమైన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు చాలా బాధపడ్డాడు. మానవుని నిర్మాణం అనేది ఏదో ఈ భూమి పుట్టిన తర్వాత, ఈ సృష్టిని చేసిన తర్వాత, ఈ సృష్టిలో ప్రియులారా దేవుడు మనిషిని చేశాడు అనుకోవటం పొరపాటు. దేవుడు మానవుణ్ణి చేయటం అనేది ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన యొక్క ఆలోచన, నిర్ణయమని, సంకల్పమని దైవ గ్రంథములో మనము చూస్తూ వచ్చాం. ప్రియులారా, ఎందుకు చేసుకున్నాడు మనిషిని దేవుడు? మనిషి ఒక త్రాగుబోతుగా మారాలనా? మనిషి ఒక దొంగగా మారాలనా? మనిషి ఒక వ్యభిచారిగా మారాలనా? మనిషి ఒక క్రిమినల్ గా మారాలని దేవుడు చేశాడా? లేదండి. మానవుణ్ణి దేవుడు చేయటంలో ఒక దయా సంకల్పం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఆయన ఎందుకు చేశాడు మనిషిని? ఎందుకు మనిషికి జీవితాన్ని ఇచ్చాడు? ఎందుకు మనిషిని ఈ భూమి మీద బ్రతకటానికి ఆయుష్నిచ్చాడు? బ్రతుకుతున్న ఈ మనిషికి ఏమి కావాలో ఈ సృష్టిలో దేవుడు ఎందుకు ప్రియులారా అనుగ్రహించాడు? ఎప్పుడైనా ఆలోచించారా? నన్నెందుకు దేవుడు చేశాడు? నిన్నెందుకు దేవుడు చేశాడు? దీని వెనుక ఉన్న దేవుని దయా సంకల్పం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఏమండి, ఇక్కడ వెలుగుతున్న ఒక లైట్లు మనం చూస్తున్నామండి. ఈ లైట్లు వెనుక ప్రియులారా ఇది తయారు చేయబడ్డవి అని అంటే దీని వెనుక ఒక సంకల్పం ఉంది, ఒక సంకల్పం ఉంది. ప్రియులారా, ఆలోచించండి. థామస్ అల్వా ఎడిసన్ అనేటువంటి వ్యక్తి ప్రియులారా చీకటిని ఇదిగో అంతమొందించాలి, వెలుగును కలిగించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పముతో వీటిని చేశాడు. ఈ లైట్లు పనేంటంటే వెలగాలి, చీకటిని పారద్రోలాలి, మనకు వెలుగివ్వాలి. అదే కదండి దీని వెనుక ఉన్న సంకల్పం. అలాగే ఈ రోజున ప్రియులారా ఒక మైకు పట్టుకొని నేను మాట్లాడుతున్నానంటే ఈ మైకు తయారు చేయటానికి ముందు ఒక సంకల్పం ఉంది. ఏంటి ఆ సంకల్పం? ఇదిగో ఇది అనేకులకు, దూరములో ఉన్నటువంటి ప్రజలకు వినిపించాలి. ఇది శబ్ద యంత్రముగా అనేకులకు ఈ మాటలు వినిపించాలి, దూరములో ఉన్న వారికి వినిపించాలి అని ఉద్దేశంతో ఇది ప్రియులారా దీన్ని చేయటములో ఉన్నటువంటి సంకల్పం. ఇలా మనం వాడుకునే ప్రతి వస్తువు, ఈ రోజున ప్రియులారా మనము వాడుతున్నటువంటి ప్రతి ఒక్క వస్తువు వెనుక ఒక సంకల్పం ఉంది. అది ఒక వెహికల్ అయినా, అది ఒక కెమెరా అయినా, అది ఒక మైక్ అయినా, అది ఒక లైట్ అయినా, ఏదైనా సరే మనము వాడే దాని వెనుక ఒక సంకల్పం ఉంది. ఏమండి, మనుషుడు చేసినటువంటి వీటి వెనుకనే ఒక సంకల్పం ఉంటే, ఇదిగో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ఈ జగత్తు పునాది వేయక మునిపే పరలోకములో ఆయన చేసిన ఆలోచన వెనుక ఉద్దేశం లేదనుకుంటున్నారా? నిన్ను నన్ను చేయటంలో ఒక ఉద్దేశం ఉందండి, ఒక ఉద్దేశం ఉంది. నువ్వు ఒక త్రాగుపోతుగా మారాలని, నువ్వు ఒక దొంగగా, వ్యభిచారిగా, లేకపోతే ఈ లోకములో ఒక నేరస్తునిగా మారాలని దేవుని సంకల్పం కాదు. దేవుని సంకల్పం ఏంటో ఒక్కసారి బైబిల్ గ్రంథమును తెరచి చూద్దాం. యెషయా గ్రంథము వాక్య భాగములో ప్రియులారా మనము చూడగలిగితే దేవుని వాక్యాన్ని ప్రియులారా ఒక్కసారి మనము చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనం చదవండి ప్రియులారా. బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుకుందాం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. చూడండి ఎంత బాగుందండి ఆ మాట, ఎంత అద్భుతంగా ఉందండి ఆ మాట. నా నిమిత్తము, దేవుడు అంటున్నాడు, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. దేవుని సంకల్పము చూడండి ప్రియులారా. నా నిమిత్తము
నిమిత్తము నిర్మించిన నా జనులు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, మన వెనుక మనము చేయబడటం వెనుక, మన నిర్మాణం వెనుక, మన పుట్టుక వెనుక, మనకు ఆత్మని ఇవ్వటం వెనుక దేవుని ప్రణాళిక ఉందా లేదా? ఉందండి. దేనికోసమండి మనల్ని నిర్మించింది? దేనికోసమండి దేవుడు మనల్ని చేసింది? నా నిమిత్తం అని అంటున్నాడు. చూడండి, దేవుడు అంటే మనమందరము ఎవరి నిమిత్తం బ్రతకాలని దేవుడు అనుకున్నాడు? ఆయన కొరకు బ్రతకాలని, ఆయన నిమిత్తము మనము జీవించాలని దేవుడు కోరుకున్నాడు. దేవుని సంకల్పం ఇది, దేవుని సంకల్పం. ఆయన ప్రణాళికలో ఎంత ఉన్నతంగా ఆలోచించాడో చూడండి. ఒక మనిషిని గురించి ఎంత ఉన్నతంగా ఆలోచించాడు. మనమందరము ఆయన నిమిత్తము బ్రతకాలని, ఆయన నిమిత్తము జీవించాలని, ఆయన చెప్పినట్లుగా బ్రతకాలని దేవుడు ఆశించాడు. ఏంటండి ఆయన నిమిత్తం మనం బ్రతకటం? ఆయన నిమిత్తం బ్రతకాలనేటువంటి ఆలోచన, ఆయన నిమిత్తము జీవించాలనేటువంటి ఆలోచన ప్రియులారా ఏంటిది? దీని వెనుక ఉన్నటువంటి అర్థం ఏంటి? ఒక్కసారి మీరు ఇంకా ముందుకు చదివితే బైబిల్ గ్రంథములు మనము చూస్తే 7వ వచనం చదవండి. 7వ వచనం, అదే యెషయా గ్రంథము, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ. ప్రియులారా ఆలోచిస్తున్నారా? చూడండి, అక్కడ వ్రాయబడుతున్న మాటలు నా మహిమ నిమిత్తము అని అన్నాడు. చూడండి ఏవండి, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? దేవునికి ఏ మహిమ అయితే ఉందో, దేవునికి ఏ ఘనత అయితే ఉందో, దేవునికి ఏ ఉన్నతమైన స్థానం అయితే ఉందో, ఆ స్థానాన్ని తన పిల్లలుగా మనకివ్వాలనుకున్నాడు. అలా నా పిల్లలు బ్రతకాలనుకున్నాడు. అందుకే ఆయన స్వరూపం ఇచ్చాడు, ఆయన పోలిక ఇచ్చాడు. చెప్పుకున్నాం కదా అంతకు ముందు మనం. ఆయన పోలిక అనగానే, ఆయన స్వరూపము అనగానే ప్రియులారా ఏదో ఒక రూపం అనుకోకండి, మనలాగా కనబడే ఒక రూపం అనుకోకండి. ఆయన స్వరూపము ఏంటి? దేవుని యొక్క పోలిక ఏంటి? ఏమండి, ఆయన కనబడేటువంటి ఒక వస్తువు అనుకున్నారా? ఏంటి ఆయన విధానం అని మనం ఆలోచన చేస్తే, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయములో మనము చూడగలిగితే ఆయన స్వరూపం ఏంటో ఒకసారి మనము చూద్దాము. చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక దేవుని వాక్యములో నుండి ప్రియులార మనము చూడగలిగితే 4వ అధ్యాయము ప్రియులార 7వ వచనము నుండి చదవండి. 7వ వచనము, ప్రియులారా మనము ఒకరిని ఒకడు ప్రేమింతము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. చదవండి, దేవుడు ప్రేమ స్వరూపి. ఏంటంటే ఆయన స్వరూపం? దేవుని స్వరూపం ఏంటి? మనుషుల్ని చేయాలనుకున్న దేవుడు మన పోలికలో, మన స్వరూపములో చేద్దాం అనుకున్నాడు కదా. ఏంటి ఆయన స్వరూపం? ఒక ముక్క, కళ్ళ, నోర, చేతుల, కాళ్ళ? ఇవ్వండి, కాదే. వాక్యములో మనము చూస్తే దేవుడు ఒక రూపముతో కనబడేటువంటి ఒక బొమ్మ లాంటి వాడు కాదాయన. దేవుడు ఆత్మ అని బైబిల్ చెబుతుంది. దేవుడు ఆత్మ. ఆ ఆత్మకున్నటువంటి రూపం ఏంటో చెబుతూ ఇక్కడ ఏమన్నాడంటే దేవుడు ప్రేమ స్వరూపి. అంటే దేవుని స్వరూపం ఏంటి చెప్పండి? ప్రేమండి ఆయన స్వరూపం. ఇంకా మనం చూస్తే సత్యస్వరూపి అనే మాటలు బైబిల్లో మనము చూస్తున్నాం ప్రియులారా. దేవుని యొక్క వాక్యములు ఆయన స్వరూపాన్ని గురించి మనం మాట్లాడుకుంటే, అంటే దేవుడు మనలను చేయటంలో ఆయన వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఆయన నిమిత్తము బ్రతకాలని, ఆయన మహిమ నిమిత్తము బ్రతకాలని. ఏంటి ఆయన మహిమ? ఏంటి ఆయన యొక్క ప్రియుల ఘనత? ఏంటి ఆయన నిమిత్తం బ్రతకాల్సిన విధానం అనంటే, దేవుడు ఏమై ఉన్నాడో మనం కూడా అదే అయ్యుండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే అక్కడ పుట్నోట్లు ఏమన్నాడు తెలుసా? దేవుడు ప్రేమ స్వరూపి అని వ్రాయబడిన తర్వాత పుట్నోట్లు ఏమన్నాడు? దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. దేవుడే ఏమై ఉన్నాడు చెప్పండి? ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు.
చూసారా? ఎంత ఉన్నతంగా దేవుడు ప్రియులారా మనల్ని చేసి ఈ భూమి మీద బ్రతకాలి అని అనుకున్నాడు. ఒక్కసారి మనందరం ఆలోచించాలి. ఈ రోజున మానవ జీవితాలలో ప్రేమ అనేటువంటి మాట వచ్చేసరికి రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ప్రేమ అనేటువంటి ఈ రెండు అక్షరాలలో దేవుని స్వరూపం ఉందని, ఆయన రూపం ఉందన్న సంగతి మనిషికి అర్థం కాలేదు. ప్రేమ అనే దానికి ఏ మోహపు చూపుకు వాడుతున్నటువంటి విధానం ప్రేమ. ఏమండి, ఆలోచించండి. ఏదో భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి దానిని చూసి ప్రేమ అని అనుకుంటున్నారు. ప్రియులారా, ఇలాంటి ప్రేమలు భూమి మీద ఎన్నో మనకు కనబడుతున్నాయి. ఈ ప్రేమల వెనుక అసలు దేవుని యొక్క ప్రణాళిక ఏంటో, ఉద్దేశం ఏంటో అర్థం కావటం లేదు చాలా మందికి. దేవుడు అంటున్నాడు, నేనెవరిని అనుకుంటున్నారు? నా పోలికలో ఎందుకు నేను చేశాను, నా స్వరూపం మీకు ఎందుకు ఇచ్చాను అని అంటే, నేను ప్రేమ అయ్యున్నాను, నా పిల్లలు కూడా ప్రేమగా బ్రతకాలి. ఆయన స్వరూపం అండి. ఒక్క మాటలో చెప్పాలి అనంటే, అసలు దేవుడు మనల్ని ఎలా చూడాలనుకున్నాడంటే, ఆయన ఉన్నతమైన కుమారులుగా చూడాలనుకున్నాడు, దైవాలుగా చూడాలనుకున్నాడు మనల్ని. దేవుడు దైవాలుగా చూడాలనుకున్నాడు. నేనేమయ్యున్నానో నా పిల్లలు కూడా అదే అయ్యుండాలి అని దేవుడు కోరుకున్నాడు. అంటే దేవుడు అంతటి వారము కావాలనుకున్నాడు దేవుడు మనల్ని. దేవుడు అంతటి వారము కావాలనుకున్నాడండి. మనల్ని అలా పిలవాలని దేవుడు ఆశించాడు. ఒక్కసారి 82వ కీర్తన చూడండి. దైవ గ్రంథములో 82వ కీర్తన 6వ వచనాన్ని చదవండి ఒక్కసారి. బైబిల్ గ్రంథములో మనము చూస్తే 82వ కీర్తన 6వ వచనాన్ని దైవ గ్రంథములో మనము చూద్దామండి. మీరు ఎవరట? మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చాను. మనుషుల్ని ప్రియులారా దేవుడు చేయటములో ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన నిమిత్తం బ్రతకాలి అనుకున్నటువంటి ఆ ప్రణాళిక ఏంటో, ఆయన మహిమ నిమిత్తం బ్రతకాలన్న ప్రణాళిక ఏంటో తెలుసా? ఆయన లక్షణాలతో మనము జీవించాలని, ఆయన పోలికలో మనం బ్రతకాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. మీరు దైవములనియు, మీరు ఎవరు? దైవములనియు, మీరు సర్వోన్నతుని దేవుని కుమారులనియు. ఎవరు సెలవిస్తున్నారట? ఎవరంటున్నారండి? దేవుడు అంటున్నాడు, నేనే సెలవిస్తున్నాను, మీరు నా అంతటి వాళ్ళు కావాలి. ఏవండి, ఏ తల్లిదండ్రులైనా తన పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటారంటే, ఇదిగో ఒకవేళ తల్లిదండ్రులుగా మనము చదువు లేకపోయినా, మనం మంచి స్థితిలో లేకపోయినా, మన పిల్లలు ఎలాంటి వారు కావాలనుకుంటామండి? గొప్పవాళ్ళు కావాలనుకుంటాం. అరే, నేను చదువుకోలేక నేనేదో ఈ లోక సంబంధమైనటువంటి ఆ విధానంలో పడిపోయి నిన్నేదో నా జీవితం ఏమాత్రం కూడా ఒక గొప్ప స్థితిలోనికి వెళ్ళలేకపోయింది, కానీ నిన్నైనా ఒక గొప్ప స్థితిలో చూడాలనుకుంటున్నాను అని ఎంతో కష్టపడతాడు. ఆ బిడ్డ గొప్పవాడు కావాలని కోరుకుంటాడు. పరలోకపు తండ్రి కూడా మన విషయంలో అదే జాగ్రత్త తీసుకున్నాడు. మీరు నా అంతటి వాళ్ళు కావాలి, మీరు నా అంతటి వాళ్ళు కావాలి, మీరు దైవములు అని నేను సెలవిస్తున్నాను. మీరు మనుషులుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నారు, కానీ మీరు ఎవరి కుమారులో తెలుసా? సర్వోన్నతుని దేవుని కుమారులు. ఏంటండి అసలు ఈ టైటిల్ ఎవరికొంది చెప్పండి అండి? ఈ ప్రపంచ చరిత్రలో ఎవరికి ఇచ్చారు ఈ టైటిల్ చెప్పండి? భూమి మీద ఎంతో మంది గొప్పవారిగా పిలువబడుతున్నారు, ఎంతో మంది ఉన్నతమైనటువంటి వారిగా పిలువబడుతున్నారు, కానీ సర్వోన్నతుని దేవుని కుమారులుగా మిమ్మల్ని చూడాలి, సర్వోన్నతుని దేవుని కుమారులుగా చూడాలి. మీరు నా పిల్లలు, మీరు దైవాలు అని దేవుడు మనల్ని పిలుచుకోవాలని, అలా చూడాలని, అలా జీవించాలని దేవుడు ఆశించాడు. అందుకు మన నిర్మాణం జరిగింది. అందుకు మనము ఈ భూమి మీద దేవుని యొక్క ప్రియులారా ఆ యొక్క ఆత్మను పంచుకొని వచ్చాం. మరి ఏది? ఆయన నిమిత్తం బ్రతికే వాళ్ళేరి, ఆయన మహిమ నిమిత్తము జీవించే వాళ్ళేరి, ఆయన కోరుకున్నటువంటి కోరిక
నెరవేరకపోవటాన్ని చూసి దేవుడు ఆదికాండము 6వ అధ్యాయములో ఎంతో చింతించాడండి. నా పిల్లలు దైవాలుగా ఉండాలని, నా పిల్లలు గొప్పవారిగా ఉండాలని, సర్వోన్నతుని కుమారులుగా వారు పిలువబడాలని దేవుడు ఆశించి ఎదురు చూస్తే మనుషుడు భూమి మీద దైవము అనేటువంటి ప్రియులారా ఆ విధానము, ఆ లక్షణాన్ని పోగొట్టుకున్నాడు. మొదటి మనుషుడైనటువంటి ఆదాము అవ్వల జీవితాలను మనము చూస్తే ప్రియులారా, అవ్వ దగ్గరకు వచ్చినటువంటి అపవాది, ఇది నిజమా, దేవుడు ఈ యొక్క వృక్షఫలాన్ని తినవద్దు అన్నాడా అని చెప్పి వారితో ఏం చేసి చెప్పిందో తెలుసా? మీరు ఇవి తిను దినమున దేవతల వలె అవుతారు అని చెప్పింది. దేవుడేమన్నాడు? మీరు దేవతలు కాదు, మీరు దైవాలుగా ఉండాలి, నా పిల్లలుగా ఉండాలని దేవుడు అంటే సాతాను ఏం చెప్పాడు? వాళ్ళకి దేవతల వలె అవుతారు అని చెప్పాడు. దేవతలు గొప్పవా, దైవాలు గొప్పవా చెప్పండి? ఏమండి, ఒకసారి ఆలోచించండి. దేవతలు గొప్పవా, దైవము గొప్పదా? ఏమండి, దేవుడు దేవతల కంటే గొప్పవారినిగా చూడాలనుకున్నాడు మనల్ని, దైవాలుగా చూడాలనుకున్నాడు మనల్ని. కానీ దేవత అనేటువంటి మాటను పుట్టించి అపవాది మొదటి ప్రియులార ప్రణాళికను, ఆ మొదటి జంటనే, మొదటిగా దేవుడు చేసినటువంటి మనుషుల్ని పాడు చేశాడు ప్రియులార, త్రోవ తప్పించేశాడు, దేవునికి దూరం చేశాడు, పాపిగా మార్చేశాడు మనిషిని. ఏమండి, పాపము అనగానే మనకు ఆలోచనలు ఏమొస్తాయి చెప్పండి? వ్యభిచారం చెయ్యటం పాపం, దొంగతనం చెయ్యటం పాపం, నేరము చెయ్యటం పాపం, లేకపోతే ఇంకా ఏదైనా చేయరాని కార్యాలు చేస్తే పాపం అనుకుంటాం. అసలు పాపము అనే మాట ప్రియులార దైవ గ్రంథాన్ని బట్టి మనము చూస్తే దేవునికి దూరమైపోవటమే పాపం. దేవుడు ప్రియులార ఇచ్చినటువంటి ప్రణాళికలో నుండి తప్పుకోవటమే పాపం. అందుకే అన్నాడు ఆజ్ఞాతిక్రమమే పాపం. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ఆదాము అవ్వలు ఏదేను తోటలో ఉన్నప్పుడు వ్యభిచారం చేయటానికి ఏమైనా అవకాశం ఉందా? దొంగతనం చేయటానికి ఏమైనా అవకాశం ఉందా? ఏమండి, ఏదైనా ఈ లోక సంబంధంగా మనం ఆలోచించే ఈ చిన్న చిన్న వాటిని చూసి ప్రియులారా వాళ్ళు తప్పిపోవటానికి ప్రియులారా ఏమైనా అక్కడ ఆధారం ఉందా అంటే లేదండి. వాళ్ళు పాపులుగా ఎలా పిలువబడ్డారు? ఎందుకు పిలువబడ్డారు అంటే దేవుడు ఏదైతే అనుకున్నాడో, దేవుడు ఏదైతే చెయ్యాలనుకున్నాడో, ఎలా నా పిల్లలు ఉండాలనుకున్నాడో ఆ యొక్క స్థితి నుండి ఆ స్థితిని కోల్పోయినటువంటి స్థితికి వెళ్ళిపోయారు. అదే పాపం. దేవుడిచ్చినటువంటి స్వరూపాన్ని కోల్పోయారు వాళ్ళు, దేవుడిచ్చిన ప్రేమను కోల్పోయారు వాళ్ళు, దేవుడిచ్చిన లక్షణాలు కోల్పోయారు వాళ్ళు, దేవుడిచ్చిన పద్ధతులు కోల్పోయారు వాళ్ళు. అదే పాపం. ఆ పాపము వలన అది పెరిగి వృక్షమై ఎన్నో కొమ్మలు వచ్చాయి. ఆ కొమ్మలే ఇవి: వ్యభిచారం, దొంగతనం, నేరం, ఇవన్నీ కొమ్మలు. అసలు పుట్టుక అనేటువంటిది మానవ జీవితంలో పాపము పుట్టుక అనేటువంటిది ఎక్కడ జరిగింది? ఆజ్ఞను అతిక్రమించటంలో జరిగింది. ఆజ్ఞను అతిక్రమించారు వాళ్ళు ప్రియులారా. అంటే దేవుని మాట వినలేదు. ఏమండి, మీకు అర్థమవటానికి ఒక విషయాన్ని చెబుతానండి. మీకు అర్థమవటానికి, ఒకవేళ మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారండి, మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారు, మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మీ ఇంటిలో ఉన్నటువంటి పాప కాలేజీకి వెళుతుంటే, అమ్మా ఈరోజు కాలేజీకి వెళ్ళొద్దు, ఇదిగో మన ఇంటికి బంధువులు వచ్చారు, పని ఎక్కువగా ఉంది, ఈరోజు కాలేజీకి వెళ్ళొద్దు అని చెప్పారు. మీరు చెప్పినప్పుడు ఆ పాప బంధువులు వస్తున్నారని ఆ మాట విన్నా, తల్లి మీరు కాలేజీకి వెళ్ళొద్దు ఇంటి దగ్గరే ఉండమని చెప్పినా ఆ తల్లి మాట వినకుండా కాలేజీకి వెళ్ళిపోయిందండి. కాలేజీకి వెళ్ళిపోయింది. ఏంటది? తల్లి మాటను ఏం చేసింది? ధిక్కరించింది. తల్లి మాటకు అవిధేయత చూపించింది. అదే పాపం అండి. కాలేజీకి వెళ్ళటం తప్ప? కాలేజీకి వెళ్ళటం తప్ప? కాలేజీకి వెళ్ళటం తప్పు కాదు, తల్లి మాట వినకపోవటం తప్పు. రెండవ రోజు బంధువులు వెళ్ళిపోయారమ్మా, కాలేజీకి వెళ్ళిపో అని త్వరగా క్యారేజీ కట్టింది. ఆ రోజు కాలేజీకి వెళ్లకుండా ఎగ్గొట్టేసింది.
ఇప్పుడు కూడా ఏం చేసింది ప్రియులారా? పాపమే చేసింది, తప్పు చేసింది. అదే జరిగింది ఏదైనా తోటలో. పాపం అంటే ఏదో అనుకొని ఈ రోజున ప్రియులారా ఎన్నో రకరకాలుగా మాట్లాడుతున్నారండి. దేవునికి దూరం అయిపోవటం, దేవుని మాటకు అవిధేయత చూపించటం, దేవుని మాటకు ప్రియులారా ఏమాత్రము లోబడకపోవటమే పాపం. అక్కడే పోగొట్టుకున్నాడు మహిమను, అక్కడే పోగొట్టుకున్నాడు ఆ ఉన్నతమైన స్థానాన్ని మొదటి మనుషుడు. ఆ తర్వాత 6వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి భూమి మీద ప్రియులారా దేవుడు ఆలోచించిన ఆలోచనలన్నీ భంగం చేసేశారు. అందుకే భూమి మీద నరుల చెడుతనము చూచినప్పుడు నరులను చేసినందుకు యెహోవా సంతాపపడ్డాడు అని 5వ వచనంలో మనము చూస్తున్నాం. ఒకసారి చదవండి ఆ మాటలు. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో ఏం చేశాడండి? నొచ్చుకున్నాడు. చూడండి, ఏది గొప్పది కావాలని తండ్రి ఆశించాడో, ఏ మహిమ ఈ భూమి మీద కనపడాలి నా పిల్లల్లో అని దేవుడు ఆశించాడు, ఏ ఘనత నా పిల్లల్లో కనపడాలి అని దేవుడు ఆశించాడు, అది పోగొట్టుకున్న మనిషి భూమి మీద దేవుని మహిమను గొప్పదిగా చేయటం ప్రక్కకు నెట్టివేసి దేన్ని గొప్పదిగా చేశాడు? చెడుతనమును గొప్పదిగా చేశాడు. చెడుతనాన్ని గొప్పదిగా చేశాడు ప్రియులారా. మనిషి చెడుతనాన్ని గొప్పదిగా చేశాడు. భూమి మీద చెడుతనం ఏమైపోయింది చెప్పండి? గొప్పదైపోయిందట. భూమి మీద చెడుతనం గొప్పదైపోయిందటండి. అందుకు దేవుడు చేశాడా మనిషిని? అందుకు దేవుడు చేశాడా మనిషిని? ఆయన దయా సంకల్పం వేరు ప్రియులారా. ఇక్కడ మనిషి జీవిస్తున్న జీవితం వేరుగా అయిపోయింది. భూమి మీద చెడుతనము గొప్పదిగా చేశాడు. పరలోకమందున్న తండ్రి భూమిని చూచినప్పుడు భూమి మీద నరుల యొక్క హృదయాలన్నీ ఏమైపోయినాయి? చెడిపోయాయి. ఊహ ఏమైపోయింది? పాడైపోయింది. చెడ్డవిగా మారిపోయాయి. ఊహలు చెడ్డవిగా మారిపోయాయి. తలంపులు చెడ్డవిగా మారిపోయాయి. మనిషి బ్రతుకు చెడ్డదిగా అయిపోయింది. ఒక పవిత్రముగా చేయబడిన వాడు, ఒక మహిమగా ప్రియులర చేయబడిన వాడు దేవునికి ఘనత తేవాలని, దేవుని పిల్లలుగా బ్రతకాలని, దేవుని ఉద్దేశంలో జీవించాలని, ఈ భూమి మీద వారు దైవాలుగా బ్రతకాలి, ఇదిగో సర్వోన్నతుని కుమారులు అని పిలువబడాలని దేవుడు ఆశిస్తే మనిషి దాని నుండి తొలగిపోయాడు. ప్రియులారా, మొట్టమొదటిసారిగా దేవుని ఏడ్పించాడు ఆయన. ప్రియులారా, భూమి మీద ఉన్న మనుషులు ఆయన ఏడ్పించారు. పరలోకమందున్న దేవుడు భూమి మీద నరుల చెడుతనము గొప్పదని ప్రియులారా చూచాడట. ఆయన చూచి, వారి తలంపులు చూచి, వారి హృదయాన్ని చూసి, వారి ఆలోచనలు చూసి సంతాపపడ్డాడట. హృదయములో ఏం చేశాడట? నొచ్చుకున్నాడు. ఏమండి, దేవుని హృదయాన్ని గాయపరిచి దేవుని హృదయాన్ని బాధ పెట్టింది ఎవరో తెలుసా? ఆయన స్వరూపములో, ఆయన పోలికలో చేసుకున్న మనిషి. సృష్టిలో ఉన్నటువంటి సమస్తము ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటున్నాయి. సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ ఆయన ప్రణాళిక ప్రకారం నడుచుకుంటున్నాయి. గాని తన పోలికలో, తన స్వరూపములో దైవాలుగా చూడాలి, సర్వోన్నతుని పిల్లలుగా పిలవబడాలి అనుకుంటున్న వారు మాత్రం దేవునికి ఏం కలిగించారు చెప్పండి? దుఃఖము కలిగించారు, వేదన కలిగించారు, బాధ కలిగించారండి. ఆయనకు బాధ కలిగించారు. ప్రియులారా, ఇక 12వ వచనం దగ్గరకు వచ్చేసరికి చూడండి ఏమన్నాడు? ఆదికాండం 6వ అధ్యాయము ప్రియులార వాక్యములో మనము చూస్తే 12వ వచనం చదవండి. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను ఏం చేసుకున్నారండి? చెరిపేసుకున్నారట. ఏ మార్గమైతే మనిషికి వేశాడో,
ఏ మార్గములో మనిషి నడవాలని దేవుడు కోరుకున్నాడో ఆ మార్గాలను ఏం చేశాడు చెప్పండి? మనిషి చెరిపేశాడు, లేకుండా చేసేశాడు. తన జీవితంలో నుండి వాటిని తొలగించేశాడు. చూడండి ప్రియులారా, గత 2 రోజులు చెప్పుకున్న మానవ జీవిత చరిత్రలో ఎంత గొప్పవాడిగా దేవుడు మానవుణ్ణి చేశాడు. ఈ రోజున మనిషి ఎటువంటి వాడిగా మారిపోయాడు ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు వేసిన మార్గం, దేవుడు తన హృదయములో ఉంచినటువంటి ఆ త్రోవను విడిచిపెట్టేశాడు, త్రోవ తప్పిపోయాడు. దిగో ఆయన వేసిన మార్గాలను చెరిపి వేసేశాడు. ప్రియులారా, దేవుని వేదన, దేవుని ఆవేదన ఎంత భయంకరముగా మారిపోతుందో చూడండి దినదినము. మనిషి దేవుని ఎంత బాధ పెడుతున్నాడో చూడండి. ఎంత విలువైన వానిగా దేవుడు చేశాడు, ఎంత విలువలేని వాడిగా మనిషి అయిపోయాడు. నువ్వు ఒక ఉన్నతంగా కనబడాలని దేవుని ఆశ అయితే భూమి మీద మనిషి యొక్క జీవిత విధానం ఎంతగా ప్రియులారా మారిపోయిందో చూడండి. అంటే ఒక మాటలో చెప్పాలి అనంటే అందరూ కూడా దేవుని త్రోవలో నుండి తొలగిపోతున్నారు వచ్చిన వాళ్ళంతా. ఏవండి, ఒకసారి మీరు బైబిల్ గ్రంథములు రోమీలకు రాసిన పత్రిక చూడండి. దేవుడు లోకాన్ని చూచినప్పుడు మనుషుల పరిస్థితి ఎలాగుందో ఒకసారి చూడండి. వాక్యంలో 3వ అధ్యాయము 8వ వచనం చదవండి ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము క్షమించండి, దేవుని వాక్యములో మనం చూస్తే ప్రియులారా 12వ వచనాన్ని చదవండి. 12వ వచనం, అందరూను త్రోవ తప్పి ఏకముగా ఏమైపోయారండి? అందరా కొందరా? అందరూ అండి, అందరూ ఏం తప్పారు? త్రోవ తప్పారండి. త్రోవ తప్పారు అంటే మార్గములో నుండి తొలగిపోయారు. వీళ్ళు మార్గములో నుండి త్రోవ తప్పి తిరుగుతున్నారు. చివరికి పనికి మాలిన వారైపోయారు. అంటే వారికున్న స్థానాన్ని పోగొట్టుకొని వారి తండ్రి ఎవరో, వారిని సృష్టించింది ఎవరో, ప్రాణం ఇచ్చింది ఎవరో, జీవం పోసింది ఎవరో, ఆయుష్నిచ్చింది ఎవరో, ఆరోగ్యం ఇచ్చింది ఎవరో, తనను భూమి మీద బ్రతకమని బ్రతుకునిచ్చింది ఎవరో, ఆ తండ్రిని మర్చిపోయింది లోకం. ఆ తండ్రిని మర్చిపోయింది. ప్రియులారా ఆలోచించండి, అందరూ త్రోవ తప్పిపోయారండి. అందరూ త్రోవ తప్పిపోయారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఆవేదన పెరుగుతుందా? దేవుని యొక్క బాధ పెరుగుతుందా తగ్గుతుందా? చెప్పండి. తను అనుకున్న ప్రణాళికలో నుంచి మనిషి తప్పిపోయాడు. తను అనుకున్నటువంటి విధానములో నుంచి మనిషి ప్రియులను తప్పిపోయాడు. దేవుడు ఏదైతే జరగాలనుకున్నాడో, భూమి మీద ఏదైతే ప్రియుల తన పిల్లలు జీవించాలి, ఏ జీవితం జీవించాలనుకున్నాడో ఆ జీవితములో నుండి తొలగిపోయినందుకు దేవుని వేదన అంతా ఇంత కాదండి. దేవుని వేదన అంతా ఇంత కాదు. అంటే భూమి మీద మనిషి తనను తాను అర్థం చేసుకోకపోవటం వలన పరలోకమందున్నటువంటి తండ్రిని దుఃఖపెడుతున్నాడని ఆలోచించండి. ఈ కూడికలు ఎందుకు ఏర్పాటు చేశారండి? ప్రియులారా డబ్బు ఎక్కువై కాదండి. ప్రియులారా ఈ కూడికలు ఏర్పాటు చేసిన వాళ్ళు ఆస్తిపరులు కాదండి, లేకపోతే ఉద్యోగస్తులు కాదండి, లేకపోతే గొప్ప సంపాదన చేసేటువంటి వాళ్ళు కాదండి. మరి ఎందుకు పెట్టారు? ఎందుకు ఈ పరిస్థితులను ప్రియులారా కల్పించి అవమానాలైనా, కష్టాలైనా, బాధలైనా ఈదుతూ కూడా ఎందుకు పెట్టారు ఇది అనంటే, త్రోవ తప్పిన వాళ్ళంతా మరలా త్రోవలోనికి రావాలి. త్రోవ తప్పిన వాళ్ళంతా మరలా త్రోవలోనికి రావాలి. ఇప్పుడు చెబుతున్నాను, మీరు బాగా ఆలోచించండి ప్రియులారా. దేవుడు మానవుడు త్రోవ తప్పిపోతే విడిచిపెట్టాడు అని ఒకవేళ అనుకుంటున్నారేమో. మార్గము తప్పాడని దేవుడు విడిచిపెట్టాడని అనుకుంటున్నారేమో. లేదండి, లేదు. నా పిల్లలు మార్గము తప్పినందువలన, మార్గము తప్పి నా ప్రణాళికను తప్పి వారు జీవించినందువలన, లేకపోతే వారు త్రోవ తప్పి బ్రతుకుతూ పనికి మాలిన వారైన అందువలన ఇదిగో నా
నాకు వేదన కలుగుతుంది. మరలా ఎలాగైనా వారిని త్రోవలోనికి తీసుకురావాలి. ఎందుకు అంత అవసరం ఏంటి ఆయనకి? ఈ సృష్టిని చేసినటువంటి దేవుడు సృష్టిలో దేని గురించి ఆలోచించకుండా మనుషుల గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు? ఎందుకు ఆలోచిస్తున్నాడు మనుషుల గురించి? ఎందుకు ఆలోచిస్తున్నాడంటే నువ్వు ఆయన భాగం గనుక. కోతుల నుండి వచ్చిన వాడివైతే నిన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డార్విన్ చెప్పినట్లుగా నీవు ప్రియులారా పరిణామము చెంది వచ్చిన వాడవైతే అసలు నిన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాటిని వదిలిపెట్టినట్లుగా నిన్ను కూడా వదిలిపెడతాడు. కానీ నువ్వు అటువంటి వ్యక్తివి కాదు. నువ్వు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడిన వ్యక్తివి. ఆయన చేతులతో నిర్మాణము చేయబడిన వ్యక్తివి. ఆయన యొక్క ఆత్మను పంచుకున్న వ్యక్తివి కనుక నీ ఎడల ఆయనకు ప్రేమ ఉంది. అందుకే యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? ఏమండి ఒకసారి మీరు ఆలోచించండి. మన రక్తాన్ని పంచుకొని పుట్టిన వారు ఎవరైనా చచ్చిపోయారనుకోండి, ఎంత బాధపడతామో కదండి. అదే ఎక్కడో ఎవరో మనకు తెలియని వాళ్ళు చచ్చిపోయారనుకోండి, మనకంత బాధ ఉండదు. కానీ మన రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు చనిపోతే మాత్రం మనకెంత వేదన ఉంటుంది చెప్పండి. ఎందుకు? వాళ్ళు మన రక్తం పంచుకొని పుట్టారు. అలాగే మనము తప్పిపోయాము, మనము దేవునికి దూరమైపోయాము, ఆయన మార్గంలో నుండి తప్పిపోయాము కనుక ఆయన భాగాలుగా ఉన్నటువంటి మనము తప్పిపోయినందుకు ఆ బాధ ఎవరికి కలిగింది చెప్పండి? దేవునికి కలిగింది ఆ బాధ. మళ్ళీ తిరిగి నా పిల్లలు నా మార్గములోనికి రావాలి. నా పిల్లలు ఇదిగో మరలా తిరిగి ఏ స్థానాన్ని పోగొట్టుకున్నారో ఆ స్థానంలోనికి రావాలి అనుకున్న తండ్రి అయిన దేవుడు 2000 సంవత్సరాల క్రితం తన దగ్గర ఉన్నటువంటి తన కుమారుడైన యేసుక్రీస్తును శరీరధారిగా ఈ లోకానికి పంపించి తప్పిపోయిన మానవులందరికీ మార్గమయ్యాడు ఆయన. ఒకవేళ మరలా నీకు పోగొట్టుకున్న ఆ స్థానం రావాలి, పోగొట్టుకున్న యోగ్యత రావాలి అని అంటే యేసుక్రీస్తు ద్వారానే. ఇప్పుడు చదవండి మళ్ళా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎవరి ద్వారా మనలో గొప్పవాళ్ళు చేయాలనుకున్నాడు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన, ఉచితంగా అనుగ్రహించాడు కృప, ఉచితముగా అనుగ్రహించిన తన కృప మహిమకు మళ్ళీ కీర్తి రావాలి. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఎవరి ద్వారానండి? యేసుక్రీస్తు ద్వారా. ఏమండి? దేవుని చిత్తం, దేవుని దయా సంకల్పం మనిషిని విడిచిపెట్టలేదు. పాడైపోయిన మనిషిని దేవుడు వదిలిపెట్టేసి ఊరుకోలేదు. ఆయన దయా సంకల్పము చూపించాడు. ఆ సంకల్పంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆయన ప్రియులారా ఈ లోకానికి వచ్చి మానవులందరి కొరకై మరణించి మానవుల కొరకై ఆయన తన ప్రాణం పెట్టవలసిన పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే పనికి మాలిన దారి తప్పిపోయిన మనందరినీ మరలా మార్గములోనికి తీసుకురావాలని ఆశించాడు. చదవండి మళ్ళీ. అది యేసుక్రీస్తు ద్వారా తనకు మరలా ఏం చేయాలనుకున్నాడు? మళ్ళీ పోగొట్టుకున్న కుమారత్వం మళ్ళీ ఇవ్వాలనుకుంటున్నాడు. చూడండి, చదవండి. కుమారులుగా స్వీకరించుటకు మనలను ముందుగా ఎవరి కోసమండి? మనము దేవుని కోసం, తండ్రి కోసం, తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట ఎలా బ్రతకాలనుకున్నాడు? మళ్ళీ పరిశుద్ధులుగా బ్రతకాలనుకున్నాడు, నిర్దోషులుగా బ్రతకాలనుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను జగత్తు పునాది వేయబడక మునుపు ప్రణాళిక ఇది. యేసుక్రీస్తును లోకానికి పంపించి ఆయన ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాలనుకున్నాడు తండ్రి. ఏంటండి? ఎందుకండి మన మీద అంత ప్రేమ ఆయనకి? ఆయనకి మన మీద అంత ప్రేమ ఏంటండి? మన పిల్లలు మన మాట వినకపోతే గద్దిస్తాం, మన మాట వినకపోతే అవసరమైతే కొడతాం.
అప్పటికి వినకపోతే వాడిని దండించి కొట్టి వాడిని లైన్లో పెట్టాలనుకుంటాం. అయినా వాడు మొండివాడై తిరుగుబాటు చేసి వెళ్ళిపోయాడనుకోండి, వదిలేస్తాం వాణ్ణి. కానీ పరలోకపు తండ్రి వదిలిపెట్టలేదు. వాడు ఎంత ఘోర పాపి అయినా, ఎంత దోషి అయినా, ఎంత దుర్మార్గుడైనా విడిచిపెట్టలేదు పరలోకపు తండ్రి. మన ఎడల తన దయా సంకల్పాన్ని చూపించాడు, అవకాశం ఇచ్చాడు ఆయన మనకు. ఏమండి, ఎంత గొప్ప తండ్రిని అండి అవమానపరిచేది? ఒకసారి మీరు ఆలోచించండి. ఈ రోజున బైబిల్ గురించి, బైబిల్ దేవుని గురించి, ప్రియులార యేసు క్రీస్తుని గురించి నిజంగా ప్రియులార వ్యతిరేకిస్తున్నారు అని అంటే ప్రియులార వాక్యము తెలియని మూర్ఖులండి వాళ్ళు, వాక్యము ఎరుగని వారండి వాళ్ళు. తమ జీవితం ఏంటో వాళ్ళకి తెలియదండి, తన బ్రతుకేంటో వాళ్ళకి తెలియదండి. అయినా దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అది ఆయన ప్రేమ. ఆయన ప్రేమది. ఆలోచించండి ప్రియమైనటువంటి వారులారా. ఏదో ఇది మత బోధ, మత ప్రబోధనం అనుకోకండి. ఇది మత బోధ కాదు, మత ప్రబోధం కాదు. ఇది నీవు మార్గములోనికి రావాలని. ఏమండి, ఒకడు మార్గం తప్పాడండి. మార్గం తప్పినప్పుడు, నాయనా నువ్వు మార్గం తప్పావు, ఇది కాదు నీ మార్గం, ఇది మార్గం అని వాడికి సరైన మార్గం చెప్పటం మత ప్రచారం అండి. ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా. లోకము ఎంత భయంకరమైన దుస్థితిలో ఉన్నా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అనంటే నువ్వు తిరిగి తన మార్గములోనికి రావాలని. కొంతమంది అంటారు, ఏమండి ప్రభుని ఎంత వాళ్ళు బాధ పెడుతున్నారు కదా, ఎంతగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా, ఎంత భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు కదా, వెంటనే దేవుడు వాళ్ళ నాశనం చేయొచ్చు కదా అని అంటారు. చెయ్యడు. క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రేమ అలా చేయటానికి రాలేదు. ప్రియులారా, నీ జీవితమును మార్చి ఎలాగైనా దేవుని మార్గంలో నిలబెట్టాలనేది ఆయన కోరిక. అందుకు నిన్ను ప్రేమిస్తున్నాడు. లేకపోతే నిన్ను నన్ను తీసేయటానికి పెద్ద పనేమి కాదు. ఆయన ప్రేమండి, ఆయన ప్రేమ అర్థం చేసుకోవట్లేదు మనిషి. ఆయన ప్రేమించిన ప్రేమ ఎంత గొప్పది. ఎందుకు నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు? మనుషులను ఆయన ప్రేమించడానికి కలిగిన కారణం ఏంటి అనంటే ప్రియులారా, నువ్వు ఆయనలో వచ్చిన భాగానివి గనుక. ఇది నీకు అర్థం కాలేదు, నీ చరిత్ర నీకు అర్థం కాలేదు. ఈ చరిత్ర అర్థం కాక నువ్వేదేదో మాట్లాడుతున్నావు, ఏదేదో చేయాలనుకుంటున్నావు క్రైస్తవ్యాన్ని. నేనేమంటానంటే క్రైస్తవ్యాన్ని తుడుపు పెట్టాలి అనుకున్న మహానుభావులు, జ్ఞానులే కాలాన్ని ప్రియులను ముగించుకుని వెళ్ళిపోయారు. ఈ లోకములో ఇప్పుడు మాట్లాడే వాళ్ళంతా చిన్నోళ్ళండి వీళ్ళంతా. ఇది ఇప్పుడేదో జరుగుతుంది కాదు, ఎప్పటి నుండో ఇది మొదటి శతాబ్దం నుండి జరుగుతున్నది. కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళంతా. బైబిల్ లేకుండా చేయాలనుకున్నారు, క్రైస్తవ్యం లేకుండా చేయాలనుకున్నారు. లేకపోతే ప్రియులారా, అసలు భూమి మీద క్రైస్తవులే ఉండకూడదు, ఈ మతమే ఉండకూడదని మతం అనే పేరుతో నాశనం చేయాలనుకున్నారు. నాశనం చేయాలనుకున్న వారు నాశనం అయిపోయారు. ఇదిగో ప్రియులారా, ఈ రోజు వరకు కూడా బైబిల్ గ్రంథం ఒక ఉన్నతమైనటువంటి విధానంలోనికి వెళ్ళిపోయింది. గిన్నిస్ రికార్డులకు ఎక్కింది బైబిల్ గ్రంథం. ఎక్కువగా ప్రింట్ అవుతుంది బైబిల్ గ్రంథం. మొట్టమొదటిగా ప్రియులారా జాన్ గూటెన్ బర్గ్ ప్రియులారా ఏర్పాటు చేసినటువంటి మొదటి ప్రియులారా ప్రింటింగ్ ప్రెస్ మీద మొదటి పుస్తకం బైబిల్ అయ్యింది. ఈ రోజున విపరీతంగా చదవబడుతుంది, విపరీతముగా అమ్ముడుపోతుంది, విపరీతముగా అనేక మంది జీవితాలను మారుస్తుంది. ఈ మాటలు కాదా? ఆలోచించండి. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎంతమంది వ్యతిరేకించినా, ఎంతమంది బైబిలును గురించి చెడ్డగా ప్రచారం చేసినా బాప్తీసాలు ఆగాయా? రక్షణ పొందటం ఆగిందా? ప్రజలు దేవుని ఎదుగు రావటం ఆగిపోయారేమైనా? అందుకే ప్రేమతో అటువంటి వాళ్ళకు చెబుతున్నాను, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రోజుకి నువ్వు మారాలని ఆయన కోరిక. దారి తప్పిన నీవు ఆయన మార్గంలోనికి వచ్చి ఒక పరిశుద్ధుడిగా, నిర్దోషుడిగా నిలబడి నిత్య జీవములో ఆ స్థానాన్ని, పోగొట్టుకున్న స్థానాన్ని మరలా సంపాదించుకోవాలని ఆయన కోరిక. అందుకే ప్రభువైన యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు ఆయన. యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి అసలు మనిషి ఎలా బ్రతకాలో చూపించాడు.
పాపము లేనివాడిగా బ్రతికాడండి ఆయన. మనవలే ఆయన శోధించబడినప్పటికీ కూడా పాపము చేయలేదు ఆయన. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడిగా కనబడుతున్నాడు ఆయన. ఆ రోజున ఆయన జీవిస్తున్న కాలములోనే ఆయనలో ఏదైనా పాపము దొరుకుతుందేమో, ఏదైనా దోషము దొరుకుతుందేమో, ఎలాగైనా సరే ఈయన పట్టుకోవాలి, ఆయన తప్పును బజారు పాలు చేసి బజార్లో నిలబెట్టాలి అని అనుకున్నారు. అటువంటి సమయంలో నా యేసు చెప్పిన మాట ఏంటో తెలుసా? నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడో రండి అన్నాడు ఆయన. వచ్చాడు ఎవడైనా ఆ రోజు? ఎవడైనా వచ్చాడు ఆ రోజు? తన ముందు పరిసయ్యులు, శాస్త్రులు, జ్ఞానులు, ప్రధాన యాజకులు, పెద్దలు, అధికారులు ఉన్నారు. ఎవరైనా వచ్చారా? ఇదిగో ఈ పాపము నీలో ఉందని. ఆ రోజు డైరెక్ట్ గా లైవ్ లో ఆయన మాట్లాడుతుంటేనే ఒక్కడు రాలేదు ఆయన ముందుకు. ఇంకిప్పుడేం వస్తాడండి? ప్రియులారా, ఆలోచిస్తున్నారా? ఆయన వచ్చింది ఎందుకో తెలుసా? మనుషులను నాశనం చేయటానికి కాదు, నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఆయన్ని వ్యతిరేకిస్తున్నావేమో, నువ్వు ఆయన్ని అనేక రీతులుగా మాట్లాడుతున్నావేమో, పనికి మాలిన వారి మాటలు విని దారి తప్పిపోవటానికి సిద్ధంగా ఉన్నావు. వద్దు. దేవుడు నీ ఎడల వేసిన మార్గం చాలా గొప్పది. నిన్ను ఉన్నతమైన స్థానంలో ఆయన నిలబెట్టాలనుకుంటున్నాడు. ఉన్నతమైన రీతిలో ఆయన నిలబెట్టాలనుకుంటున్నాడు. ఒకవేళ మరలా తిరిగి నీవు తండ్రి యొద్దకు చేరాలి అంటే యేసు క్రీస్తు వారు తప్ప ఇంకెవ్వరూ లేరండి. అందుకే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అంటే ఇప్పుడు మరలా పోగొట్టుకున్న ఆ స్థానం, పోగొట్టుకున్న ఆ గుణలక్షణాలు, పోగొట్టుకున్న ఆ స్వరూపం, పోగొట్టుకున్న ఆ విధానం మనలోనికి రావాలి అనంటే ఇప్పుడు మనము ఎవరిని ప్రియులను ఆశ్రయించాలి? క్రీస్తును. ఇప్పటికీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ స్థితి ఆయనకు తెలుసు, నీ విధానం ఆయనకు తెలుసు. నీవెంత ఘోర పాపివైనా నువ్వు ఆయన దగ్గరకు వస్తే నిన్ను క్షమించి మరలా తిరిగి నిన్ను ఆయన ఒక ఉన్నతమైన రీతిలో దేవుని బిడ్డగా, దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా నిలబెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఇదండి మానవ జీవిత చరిత్ర. ఒకవేళ ఇప్పటికైనా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించకపోతే ఇది మతం అనే మాట ప్రక్కన పెట్టేసేయి. లేకపోతే ఇది ఒక ఏదో క్రైస్తవుల గ్రంథం అనే ప్రక్కన పెట్టేసేయి. ప్రపంచమంతా ఈ రోజున ఎందుకు క్రీస్తును ఉన్నతమైన స్థానంలో చూపిస్తుంది అన్న మొదట చూపించారు కదా. ఏమండి, ప్రపంచ చరిత్రలో మహనీయులలో మొదటి వాడిగా ఎవరండి కనపడింది? క్రీస్తు ప్రభువారు కాదా? ఎందుకు? ఆలోచించండి. క్రీస్తు నిన్ను ప్రేమించి రక్షించి పరలోకానికి నిన్ను తీసుకుని వెళ్ళేవాడే గాని నిన్ను ప్రియులారా ఏదో చెయ్యాలని, లేకపోతే ఏదో నీ ద్వారా లాభం పొందాలని వచ్చిన వాడు కాదండి ఆయన. ఈ లోకానికి వచ్చిన ప్రభువు పాపము లేనివాడిగా, ప్రియులారా పాపం అంటకుండా ఒక మనిషి ఎలా బ్రతకాలో మొదటి మనుషుడు పోగొట్టుకున్న ఆ స్థానాన్ని ఇదిగో రుజువు చేసి చూపించి 33.5 సంవత్సరాలు ఒక పరిశుద్ధుడిగా బ్రతికి ఆ పరిశుద్ధమైన జీవితాన్ని నీ కొరకు, నా కొరకు బలియాగము చేసి మనకు ఆ మార్గం ఏర్పాటు చేసి వెళ్ళాడు. ప్రియులారా, ఆలస్యం చేయకండి, లేట్ చేయకండి. నీ చరిత్ర చాలా గొప్పది. నిన్ను తండ్రి తన యొక్క మనసులో అనుకున్నటువంటి తన దయా సంకల్పము చాలా గొప్పది. ఆయన ప్రణాళిక చాలా గొప్పది నిన్ను గూర్చి. ఆయన నిమిత్తం మనం బ్రతకాలి. నా నిమిత్తము నిర్మించిన నా జనులు, నా మహిమ నిమిత్తము నేను సృష్టించిన నా జనులు, ఆ భాగములోనికి మనం రావాలి. ఆయనకు మహిమ తీసుకురావాలి, ఆయనకు ఘనత తీసుకురావాలి. ఇదిగో ఎప్పటికైనా ఇంకా నీ జీవితంలో క్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే నిన్ను ప్రేమించిన క్రీస్తు నిన్ను కడగాలని, తన రక్తము చేత నిన్ను శుద్ధి చేయాలని, నీ పాపము నుండి నిన్ను విడిపించి నిన్ను ఈ లోకంలో ఒక ఉన్నతమైన స్థానములో నిలిపి నిత్య జీవమునకు వారసురాలను చేయాలని ఆయన కోరుకుంటున్నాడు.
కాబట్టి లోకములో వచ్చేటువంటి ఆలోచనలన్నిటినీ కూడా మీరు మనసులోకి తెచ్చుకోకండి. దేవుడు నిన్ను ప్రేమించిన ఆ ప్రేమను గూర్చి నువ్వు అర్థం చేసుకో. ఆ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? ఇంకా తెలుసుకోవాలంటే 66 పుస్తకాలుగా పరిశుద్ధ గ్రంథంగా నీ చేతికిచ్చాడే, ఇది చదువు. ఇదే నీకు ప్రేమ అంటే ఏంటో రుజువు చేస్తుంది, తెలియచేస్తుంది. ఆ రీతిగా మీరు బ్రతకాలని, ఆ రీతిగా మనమందరము కూడా క్రీస్తులో స్థిరపడి నిత్య జీవం పొందాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మా ఎడల మీరు చూపిన ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ఒక గంటలో, ఒక రోజులో, ఒక సంవత్సరములో చెప్పుకుంటే సరిపోయేది కాదు నాయన. అంత ఉన్నతంగా మమ్మలను ప్రేమించారు. దానికి కారణం మమ్మల్ని నిర్మించిన వాడవు నీవని, మాలో ఉన్న ఆత్మ నీదని మేము గుర్తించటానికి మా చరిత్ర ఏంటో లోకం మాకు చెప్పలేదు, గాని నీ లేఖనాలు చెప్పాయి తండ్రి. అది మేము అర్థం చేసుకుని బ్రతుకున్నట్లు సహాయం చేయండి. నా తర్వాత మరలన్న మాట్లాడుతూ ఉండగా మీ దాసుని బలపరిచి మరి గొప్ప సంగతులు మాకు తెలియచేయమని ఈ కూడికలు ప్రయాసపడిన ప్రతి బిడ్డను కూడా మీ చిత్తములో మరి ఎక్కువగా నడిపించబడుకు సహాయం చేయమని మా పరబ్రహ్మరక్షకుడు మీ నామమున యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.